ఆధునిటు అనా ఆధునిటు ఏఎస్పీఎల్కి మాకి ఫుల్ సపోర్ట్గా మన ముజీబ్ అన్న ప్లస్ పులికొండ వెంకటేష్ అన్న, మా రెడ్డి గారు, వినోద్ రెడ్డి గారు, రాజశేఖర్ అన్న, మామ సీనా మామ, क्या भैया का नाम क्या మస్తాన్ భాయ్ ప్లస్ మా మీడియా మిత్రులు గౌస్ భాయ్ అన్న, వెంకటేష్ అన్న, మన మలిక్, మన ఆర్గనైజర్ కమిటీ అందరూ కలిసి బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. మాకు ఇక్కడ వచ్చేసిన మన చీఫ్ గెస్ట్గా వచ్చేసిన టూ టౌన్ సీఏ గారు రాజశేఖర్ రెడ్డి సార్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మా కమిటీ తరఫు నుంచి చాలా ధన్యవాదాలు చేసుకొని మేము ఈ టోర్నమెంట్కి ముందర కొనసాగుతున్నాము. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. స్పెషల్లీ సీనియర్స్కి చాలా థ్యాంక్స్ అని నేను కోరుకుంటున్నాను. ఆధునిటు ESPLకి ఇంకా ఫస్ట్ రౌండ్ ఇది, సెకండ్ రౌండ్ అట్లే స్టెప్ బై స్టెప్ చేయాలని అట్లే మేము కోరుతున్నాము. అందరికీ నా తరఫు నుంచి చాలా థ్యాంక్స్. ఎప్పుడు జరగలేదు ఇలాంటి కార్యక్రమం. గత 30 ఏళ్ల కింద ఇలాంటి కార్యక్రమం రాత్రి సమయంలో మ్యాచ్ జరిగినాయి. గత 30 సంవత్సరాల వెనకాల రాయశ్రీ హోటల్ వాళ్ళు వాళ్ళ హోటల్ ఓపెనింగ్కి జరిపినారు. ఆ టోర్నమెంట్లో ముజీబ్ అన్న టీమే విన్నర్గా ఉంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ టోర్నమెంట్ మేము నిర్వహిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి. ఎందుకంటే ఇట్లాంటి టోర్నమెంట్ ఇంకా ముందర కొనసాగించాలని సీనియర్స్ మాకు సపోర్ట్ ఉంటే మేము దేనికైనా రెడీ క్రికెట్ కోసం. అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారము. ఆధునిటు ISPL, ESPL మీన్స్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అంట. చాలా చక్కటి కాన్సెప్ట్తో ఈ టోర్నమెంటు ఫ్లడ్ లైట్స్తో నిర్వహించడము చాలా హ్యాపీగా ఉంది. గత 30 ఏళ్ళ కింద మేము ఆడిన అనుభూతి ఈరోజు కనపడుతున్నది నాకు. ఎందుకంటే మరీ డ్రెస్ వేసుకొని మేము గ్రౌండ్లో దిగాలని మా సీనియర్ క్రికెటర్ అయినటువంటి మా అన్న పులికొండ వెంకటేష్ అన్న గారు అయితే ఏమిటి, మల్లప్ప గారు మరియు భూపాల్ చౌదరి గారు, చాలామంది మా మిత్రులు అందరూ అప్పట్లో మేము ఇదే ఫ్లడ్ లైట్స్లో టోర్నమెంట్ ఆడినాము. మరి దాని తర్వాత ఈరోజు మరి తమ్ముళ్ళు యాసిన్, ఫౌండర్ ఆఫ్ సహారా క్రికెట్ క్లబ్ మరియు రైజింగ్ స్టార్ క్రికెట్ క్లబ్ ఫౌండర్ కెప్టెన్ మన ఖలందర్ గారు, మరియు జైభీమ్ సాయిరామ్ గారు, మరి తమ్ముడు సత్య కూడా కంపేరింగ్ చేస్తూ అందరూ పోలాడు. చాలామంది మిత్రులు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహించినారు. మాకి ఈ టోర్నమెంట్లో చాలా మాట్లాడాలని ఉంది నాకు. మరి నాకు బ్యాక్ టు పవిలియన్ అన్నట్లు పిలుచుకొని వచ్చినారు. నాకు నేను అంత డిస్టర్బ్ అయింటిని ఈ మధ్యకాలంలో. మరి బ్యాక్ టు పవిలియన్ మా జూనియర్స్ పిలుచుకొని రావడం జరిగింది. కానీ నేను మిగతా వివరాలు ఫైనల్లో మాట్లాడుతాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా అడ్వకేట్ కమ్ కాంట్రాక్టర్ అయినటువంటి వినోద్ రెడ్డి గారు, మా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు నాకు రాజశేఖర్ గారు, జనసేన నాయకులు, మరి చిన్ననాటి మిత్రుడు అయినటువంటి శ్రీనివాసులు గారు, మస్తాన్ భాయ్ గారు, అందరూ చాలామంది మిత్రులు అందరూ వచ్చి ఈ టోర్నమెంట్లో మేము ఈ టోర్నమెంట్కి సిఏ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి ఇప్పటివరకు మ్యాచ్ చూసిపోయినారంటే మా సీనియర్స్ తరఫున, ఆర్గనైజింగ్ కమిటీ తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాజశేఖర రెడ్డి గారి సార్కి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి మీడియా సోదరులకు కూడా ఈ టైంకి కూడా మీరు వచ్చి ఈ టెలికాస్ట్ని ఇది చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు KM ముజీబ్, సీనియర్ క్రికెటర్ ఆఫ్ ఆధోని. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఇంకా చాలా మంది తెలియని వాళ్ళకి ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది ఇది? ఏ టైం నుండి ఏ టైంకి ఇక్కడ ప్రేక్షకులకు రావాలి? మధ్యాహ్నం 4 గంటల నుంచి 10:30 దాకా క్లోజ్ చేయాలని మన రాజశేఖర్ సార్ దానికి ఇది చేశారు. సండే ఫైనల్, సండే లేకపోతే మండే ఫైనల్ ఉంటుంది. కొన్ని మ్యాచ్లు ఈరోజు ఒక రోజు కట్ అయింది. దానికోసం ఒక రోజు ఈ మ్యాచెస్ వచ్చేసి డైలీ 4 మ్యాచెస్. దీంట్లో 10 ప్లేయర్స్ ఆధునాలు ఉంటే అవుట్ సైడ్ నుంచి కూడా 2-4 అని కాన్సెప్ట్ పెట్టినారు వీళ్ళు. చాలా మంచి కాన్సెప్ట్. దీంట్లో బెంగళూరు అయితే ఏమో, హైదరాబాద్ అయితే ఏమో,
మొత్తం చెన్నై నుంచి, బాంబే నుంచి చాలా మంది క్రీడాకారులు రేపటి నుంచి ఆదరణకి విచ్చేస్తున్నారు. ఈ మున్సిపల్ గ్రౌండ్లో డే అండ్ నైట్ మ్యాచెస్ ఆడేదానికి వచ్చేస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి లవ్ ఇచ్చేకి వచ్చిన సింధునూరు నుంచి కెమెరామెన్స్ ఫ్రెండ్స్ కెమెరామెన్స్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. డైలీ ఉంటాయి సార్ 4 మ్యాచెస్ కింద. థ్యాంక్ యూ.